Welcome to Amrutam, a daily thematic diet show. ముందుగా ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, మీకు కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మోనికా. నీకు అలాగే మన ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఇవాల్టి మన థీమ్ హెల్దీ డయాబెటిక్. డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే ఎప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయగలుగుతారు అనే విషయాలు మనం ఈ థీమ్లో చాలా తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు శివరాత్రి పండుగ. అందరూ శివరాత్రికి ఉపవాసం ఉండాలి అనుకుంటారు, జాగరణ చేయాలి అనుకుంటారు. మరి డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళు మరి ఉపవాసం చేయొచ్చా? చేస్తే అసలు వాళ్ళు ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకుంటే షుగర్ లెవెల్స్లో ఏమైనా డిఫరెన్సెస్ కనిపిస్తాయా? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. సో మరి పద్మ, మరి ఈరోజు పండుగ అనగానే శివరాత్రి పండుగ రోజు చాలామంది ఉపవాసం ఉండాలని అనుకుంటారు. ఎస్పెషలీ కొంచెం ఎల్డర్ పీపులే ఎక్కువ ఉండాలి అనుకుంటారు. అండ్ వాళ్ళలోనే మనం ఈ డయాబెటీస్ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. వాళ్ళకు ఒక రకమైన ఫీలింగ్, ఉపవాసం చేయకపోతే అది ఒక తప్పులాగా భావిస్తారు. ఇన్నేళ్ల నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి. మరి ఉపవాసం అప్పుడు ఫ్రూట్ జ్యూస్లు అవి తీసుకోవచ్చా అని వాళ్ళకి డౌట్ వస్తుంది. తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయేమో అని ఒక అపోహ. సో అసలు ఉపవాసం నాడు డయాబెటీస్ వాళ్ళు ఎటువంటి డైట్ని పాటిస్తే మంచిది? డయాబెటీస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎస్పెషల్లీ ఇలాంటి పండుగలప్పుడు ఉపవాసం ఉండాలి అనుకోవటం అంత కరెక్ట్ కాదు. వాళ్ళ హెల్త్ పరంగా ఉండలేరు కూడా. బికాజ్ వాళ్ళ షుగర్ లెవెల్స్ పడిపోయి డిఫరెన్సెస్ అనేది వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఉండలేకపోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే నార్మల్ ఫుడ్ తినకుండా ఉండేటట్టుగా, అలాగే ఉపవాసంని కొంచెం ఫీల్ అయ్యేటట్టుగా మనము వాళ్ళకి తగినట్టుగా డైట్ అనేది చేంజ్ చేసుకుంటే బెటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఉపవాసం అంటే ఏం చేస్తారు, అది శివరాత్రి రోజు అంటే శనగలు నానపెట్టి పచ్చి శనగలు కొంతమంది తింటూ ఉంటారు, లేదా కొంతమంది ఫ్రూట్స్ తోటి రోజంతా గడుపుతారు. కొంతమంది పెసరపప్పు, వడపప్పు అంటాం కదా, దాన్ని కొంతమంది తీసుకొని జనరల్గా చూస్తే అంటే కటిక ఉపవాసం కాకుండా ఇలా చేసేవాళ్ళు అలాంటి చేంజెస్ చేసుకుంటారు. అంటే నార్మల్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇలాంటివన్నీ స్కిప్ చేస్తూ వీటిని అప్పుడప్పుడు లైక్ కొంచెం ప్రసాదం రూపంలో కానీ కొంచెంగా తీసుకుంటూ ఉంటారు. సో అలాగే ఎస్పెషలీ డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవ్రీ 2 to 3 hours ఏదో ఒక ఫుడ్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళ హెల్త్కి. అదర్వైజ్ వాళ్ళ షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోవడం, ఇన్సులిన్ వాళ్ళకి సరిగా రీచ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు తిరిగి పడిపోవటం కానీ, లేదా ఆయాస పడటం కానీ, వణుకు రావడం కానీ, సో ఇలాంటి జనరల్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి అండ్ దట్ ఈస్ టోటలీ ఈవెన్ డేంజరస్ అని చెప్పాలి, కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండడం అనేది. సో అలా కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండకుండా కొన్ని చేంజెస్ మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో దాన్ని బట్టి మీరు ఈరోజు డేని అలా ప్లాన్ చేసుకోండి. ఓకే. సో అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. చాలా మంది ఉపవాసం రోజు తీసుకుంటారు అన్నారు కదా. ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఏమైనా పెరుగుతాయా? అందుకనే ఓన్లీ ఫ్రూట్స్ అనేది వద్దు. ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళు ఎస్పెషలీ ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండటం కూడా మంచిది కాదు. ఎందుకంటే మనం అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈవెన్ ఇలాంటి టైంలో కూడా ఎలా అంటే స్ప్రౌట్స్ యాక్చువల్లీ ద వెరీ వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పుకోవాలి. బిట్వీన్ షుగర్స్ అండ్ మనకి ఎనర్జీ ఇవ్వడానికి రెండింటి పరంగా చూసుకున్నట్లయితే. సో ముందు రోజు రాత్రి ఈ స్ప్రౌట్స్ ఏదైతే ఉంటుందో పెసరపప్పు కానీ, శనగలు కానీ, లేదా పల్లీలు కానీ ఏవైనా సరే కొంచెం నానపెట్టి రాత్రి మొలకెత్తించుకొని ఈ రోజుకి మీరు రెడీ చేసుకున్నట్టు పెట్టుకున్నారు అనుకుంటే వాటిని లైక్ ఎనీ ఆఫ్ ద స్ప్రౌట్స్ మనము కొంచెం స్ప్రౌట్స్ తీసుకోండి, లేదా కొంచెం అందులో జామకాయ మిక్స్ చేసుకోండి, లేదా కొంచెం దానిమ్మ గింజలు మిక్స్ చేసుకోండి, లేదా కొంచెం పపాయ ముక్కలు కానీ లైక్ ఇలాంటివి ఏమైనా లో షుగర్ ఉన్నటువంటి ఫ్రూట్స్ ఎస్పెషల్లీ ఆ రోజు ప్లాన్ చేసుకొని వాటిని ఇలాంటి స్ప్రౌట్స్తో కలిపి రెండింటిని అప్పుడప్పుడు కొంచెంగా తీసుకుంటే బెటర్ అనేది ఇట్స్ మై అంటే ఇట్స్ బెటర్ సజెషన్ ఫర్ దెమ్ ఎస్పెషల్లీ. బట్ డోంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ ఫ్రూట్స్. సో జనరల్గా అంటే ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా మళ్ళీ బూస్టప్ అయిపోయి వాళ్ళకు దట్ ఈస్ ఆల్సో నాట్ రియల్లీ గుడ్. అంటే వాళ్ళు ఎలాంటి తిన్నా షుగర్స్ రీచ్ అవ్వాలి బాడీకి, అలాగని ఎక్కువ షుగర్స్ తీసుకోకూడదు. అంటే స్లోగా షుగర్స్ అనేది బ్లడ్లోకి రిలీజ్ అవ్వాలి అనుకున్నప్పుడు దిస్ ఈస్ ద బెటర్ ఆప్షన్. సో స్ప్రౌట్స్ విత్ సమ్ ఫ్రూట్స్ రెండింటిని మిక్స్ చేసుకొని తీసుకోవటం అనేది బెటర్. ఓకే. అండ్ జనరల్గా ఉపవాసంలో చాలా మంది సగ్గుబియ్యంతో చేసిన ఏమైనా తీసుకుంటూ ఉంటారు, లైక్ కిచిడి కానివ్వండి, లేకపోతే ఒక పాయసం లాంటిది. ఈ సగ్గుబియ్యం డయాబెటీస్ వాళ్ళు తినొచ్చా? సో జనరల్గా ఏంటంటే సగ్గుబియ్యం కూడా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మధ్యలో సగ్గుబియ్యంని ఉప్మా లాగా తయారు చేసుకుని అలా కొంతమంది తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే
రోజంతా కట్టిక ఉపవాసం జనరల్గా శివరాత్రి అంటే ఏమీ తినకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళు సాయంత్రం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సగ్గుబియ్యంని ఏదో ఒక ఉప్మాలా కానీ అలా తయారు చేసుకొని తీసుకుంటూ ఉంటారు. సో దట్ మనకు ఆ రోజంతా రానటువంటి కార్బ్స్ కానీ లేదా ఎనర్జీ లెవెల్స్ కానీ మనకి ఇమీడియట్గా బూస్టప్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట. బికాస్ ఇట్స్ హై ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ కంప్లీట్ స్టార్చ్ ఫుడ్ కాబట్టి. అండ్ ప్రత్యేకంగా ఈ డయాబెటీస్ వాళ్ళ గురించి మనము ఈరోజు ఉపవాసాన్ని ఎలా వాళ్ళు చేయొచ్చు అనుకున్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా రోజంతా అప్పుడప్పుడు కొంచెం స్ప్రౌట్స్ అండ్ ఫ్రూట్స్ని మిక్స్ చేసుకొని తీసుకుంటున్నారు కదా. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫైబర్ అనేది అక్కడ యాడ్ అవుతుంది, షుగర్స్ అనేది వాళ్ళకి ఎనఫ్ షుగర్స్ అనేది యాడ్ అవుతుంది, ఎనఫ్ కార్బ్స్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఈవినింగ్ టైంలో మళ్ళీ ఎక్స్ట్రాగా ఈ స్టార్చ్ తీసుకోవడం అనేది మేబీ ఐ రియలీ డోంట్ సజెస్ట్. ఆర్ అదర్వైజ్ తీసుకోవాలి కంపల్సరీ అనుకున్న వాళ్ళు కూడా అందులోకి కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే కూడా బెటర్ యాక్చువల్లీ. దట్ వే యూ కెన్ టేక్ ఇట్. ఓకే, కొంతమంది ఏంటంటే ఉపవాసం ఉండలేనప్పుడు కొంచెం మార్నింగ్ అవర్స్ ఎక్కువ టైం ఫాస్టింగ్ చేసి పూజ చేయడం కానీ లేకపోతే గుడికి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. అలా ఫ్యూ అవర్స్ ఉండడం కూడా అంత సజెస్టబుల్ కాదా వీళ్ళకి? డెఫినెట్గా కాదు కదా. సో ఎవ్రీ 2 అవర్స్కి కొంచెంగా తీసుకుంటే బెటర్. సో దట్ వాళ్ళకి సిమ్టమ్స్ అనేది రాకుండా ముందు జాగ్రత్త పడవచ్చు. సో ఒకసారి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత అప్పుడు హడావిడిగా కొంచెం షుగర్ కానీ కొంచెం చాక్లెట్ కానీ అలా తినడం కంటే కూడా ముందు జాగ్రత్తగా ఇలా ప్లాన్ చేసుకుంటే బెటర్. సో దట్ మనం ఆ రోజు అంతా కూడా ఎలాంటి టెన్షన్స్ లేకుండా పీస్ఫుల్గా డే అనేది స్పెండ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎస్పెషలీ ఉపవాసం రోజు కొంతమంది ఏం చేస్తారంటే షుగర్లెస్ టీ కాఫీస్ ఒక 3-4 టైమ్స్ తాగేస్తూ ఉంటారు. అంటే అది లిక్విడే కదా, కౌంట్ కాదు అని చెప్పి తాగుతూ ఉంటారు. సో ఈ షుగర్ లెస్ టీ అయినా కాఫీ అయినా డస్ ఇట్ ఎఫెక్ట్? ఎస్పెషలీ ఈరోజు అంటే ఉపవాసం చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సో ఫుడ్ కూడా లైక్ వాట్ ఎవర్ మీకు కడుపు నిండా తినట్లేదు, కొంచెంగా తింటున్నారు, అది కూడా స్ప్రౌట్స్ రూపంలో ఫ్రూట్స్ మాత్రమే తింటున్నారు అంటే ఆ తీసుకున్నటువంటి ఫుడ్ అయితే ఏదైతే ఉంటుందో ఇట్స్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మనకు అక్కడ తక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం గ్యాసెస్గా అనేది ఫీల్ అవ్వడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఇలాంటి ఫుడ్ని ఎక్కువగా అదే అంటే ఓన్లీ ఆ ఫుడ్ని ప్లాన్ చేసుకున్నప్పుడు. అలాంటప్పుడు మళ్ళీ మనం యాసిడిక్ని యాడ్ చేసామంటే బాడీలో లైక్ ఏదైనా కాఫీ కానీ టీ కానీ మీరు షుగర్ లేకపోయినా సరే సో అది మళ్ళీ యాసిడిక్ లాగా మనకి వర్క్ అవుతుంది. సో మేబీ 1 or 2 ఇస్ గుడ్ ఎనఫ్, కానీ అంతకంటే ఎక్కువసార్లు తీసుకోవటం మాత్రం డెఫినెట్గా మంచిది కాదు, ప్రత్యేకంగా ఇలాంటి ఫాస్టింగ్ చేస్తున్నటువంటి టైంలో ఎస్పెషల్లీ డయాబెటీస్కి. ఓకే పద్మ, ఇవాళ మన టీమ్ హెల్దీ డయాబెటిక్లోని చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఫాస్టింగ్ అప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి లేకపోతే ఎలాంటి డైట్ ప్లాన్ చేసుకోవాలి అందరూ అని. సో మరి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. మరి ఇవాల్టి మన స్పెషల్ ఎపిసోడ్ మహాశివరాత్రి రోజు ఎటువంటి రెసిపీస్ని ప్లాన్ చేశారు? సో మహాశివరాత్రి సందర్భంగా సో మరి డయాబెటిక్ అయితేనేమి నాన్ డయాబెటిక్ అయితేనేమి సో ఎవరు ఎలా వాళ్ళ డేని ప్లాన్ చేసుకోవాలి, ఎవరు ఉపవాసం ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అనే విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ క్యారెట్ స్ప్రౌట్ సాలడ్, అలాగే సెకండ్ రెసిపీ బీట్రూట్ స్ప్రౌట్స్ సూప్. ఇవాళ మన టీమ్ హెల్దీ డయాబెటిక్లో మన ఫస్ట్ రెసిపీ క్యారెట్ స్ప్రౌట్ సాలడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ స్ప్రౌట్ సాలడ్. సో ఇందాక చెప్పుకున్నాం కదా డయాబెటిక్ వాళ్ళు స్ప్రౌట్స్ని కొంచెం ఫ్రూట్స్ని మిక్స్ చేసి తీసుకుంటే బెటర్ అని చెప్పేసి. సో అలాంటిది ఆల్మోస్ట్ ఈ రెసిపీ. సో ఈరోజు అయితే మనం ఇక్కడ నానపెట్టి మొలకెత్తించినటువంటి పల్లీలు అలాగే బొబ్బర్లు పెసర్లు తీసుకున్నామండి. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ మొలకెత్తించుకోవడం ఇప్పుడు కష్టం కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు నానపెట్టుకున్నారంటే ఈవినింగ్కి కనీసం నానుతుంది కాబట్టి వాటితో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మొలకెత్తించి తీసుకున్నటువంటి గింజల్లో ఏంటంటే ముఖ్యంగా మనకు వైటమిన్ సి రేట్లు ఫైబర్ కంటెంట్ చాలా అధికమవుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ప్రోటీన్ కంటెంట్ కార్బోహైడ్రేట్ మనకు ఈ రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉండడానికి కూడా కార్బోహైడ్రేట్ కావాలి కాబట్టి ఎస్పెషల్లీ డయాబెటిక్ పీపుల్కి. సో ఎనఫ్ మనకు బాడీలోకి రిలీజ్ చేసేటటువంటి న్యూట్రియన్స్ ఇందులో మనకు లభిస్తుంది కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ మనం ఇక్కడ క్యారెట్ అండ్ టొమాటో. సో టొమాటోని వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఫ్రూట్ అండ్ క్యారెట్ ఎస్ మనకి ఇందులో నుంచి కూడా లైక్ వైటమిన్ సి ఫైబర్ వైటమిన్ ఏ ఇవన్నీ లభిస్తుంది. అండ్ ఈవెన్ ఇన్ టొమాటోలో కూడా సో మనకు ఒక ఫ్రూట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అట్లా ఇలా 2-3 మిక్స్ చేసుకొని తీసుకోవటం వల్ల ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ బ్యాలెన్సింగ్గా ఉంచుకోవడానికి ఎనర్జెటిక్ లెవెల్స్ని మనము ఆ రోజంతా పొందడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్వేస్ టొమాటోని పచ్చిగా తినడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం జనరల్గా ప్లెయిన్గా తినమంటే ఎవరు తినరు, కానీ అట్లీస్ట్ ఇలా సాలడ్స్లో వేసుకొని తీసుకున్నారు అంటే చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్ని రాకుండా బాడీ ఎదుర్కోగలిగేటటువంటి కెపాసిటీ ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ని మనకి టొమాటో అనేది యాడ్ చేస్తుంది. సో రోజు ఇలా తినమంటే తినరు, అట్లీస్ట్ ఇలా శివరాత్రి సందర్భంగా కొంచెం ఫాస్టింగ్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఫాస్టింగ్ ఉంటూ ఇలాంటి ఫుడ్ మధ్యలో తీసుకుంటూ ఉన్నారంటే డయాబెటిక్ పీపుల్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. క్యారెట్ స్ప్రౌట్ సాలడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ బీట్రూట్ స్ప్రౌట్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ స్ప్రౌట్ సూప్.
సో జనరల్గా మనము ఉపవాసం ఉన్నప్పుడు డే అంతా కూడా ఉడకపెట్టకుండా ఉన్నటువంటి ఫుడ్ని తీసుకుంటూ ఉంటాము అండ్ ఈవినింగ్ ఉపవాసం విరమించుకున్న తర్వాత ఏదైనా కుక్డ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. సో మరి అలాంటి కుక్డ్ ఫుడ్ ఈ రెసిపీ అంటే బికాస్ ఇట్ సూప్ కాబట్టి మనం లైట్గా కుక్ చేసుకుంటాం. ఇందులో కూడా స్ప్రౌట్స్ ప్లాన్ చేసుకుంటున్నామండి. సో దట్ మనకు కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ కంటిన్యూ అవుతుంది ద హోల్ నైట్. మనకు కావాల్సినటువంటి న్యూట్రియన్స్ ఏదైతే ఉంటుందో మరి ఇందాక తీసుకున్నటువంటి సేమ్ స్ప్రౌట్స్ అయినా మీరు ప్లాన్ చేసుకోండి, లేదా ఓన్లీ పెసరపప్పు తీసుకున్నా కూడా సూప్కి బాగుంటుంది. అండ్ ఈ సూప్లో ఇంకా మనము క్యారెట్ అలాగే బీట్రూట్ కూడా ప్లాన్ చేసుకున్నాం. సో రెండింటిని కూడా చక్కగా మనము తీసుకోవడం మూలాన ఇలాగా చక్కటి కార్బోహైడ్రేట్స్ రావడమే కాదు, మనకి బీటా కెరటిన్, హై బీటా కెరటిన్ మనకి ఎస్పెషల్లీ బీట్రూట్లో ఎక్కువగా ఉంటుంది అండ్ ఐరన్ లెవెల్స్ మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఆ రోజంతా మనము సరిగా తినకపోయినా ఈవినింగ్ అయ్యేసరికి నీరసపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవ్వాలి అంటే ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ మనకి ఆక్సిజన్ అనేది బాడీ పార్ట్స్కి సరిగా రీచ్ అవడానికి ఐరన్ హెల్ప్ చేస్తుంది. సో ఇలాంటి ఐరన్ రిచ్ ఫుడ్ని మనం ఇలా ప్లాన్ చేసుకుంటున్నాము ఈరోజు. ఎస్పెషలీ డయాబెటీస్ వాళ్ళు, నాన్ డయాబెటిక్ వాళ్ళు కూడా చక్కగా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ హెల్తీ సూప్ అండ్ ఆల్సో మనకు లో కార్బ్స్ అండ్ హై ఫైబర్. సో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా చాలా మంచిదని చెప్పాలి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి టు యాడ్ అప్ మోర్ ఆఫ్ ఫైబర్ లెవెల్స్ అండ్ మోర్ ఆఫ్ వైటమిన్ కే అండ్ వైటమిన్ సి. సో వెరీ సింపుల్. సో సూప్స్ అనగానే చాలా చాలా సింపుల్, కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు అదొక పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి. బట్ చాలా సింపుల్ ప్రాసెస్, ఎలా తయారు చేయాలో చూడండి. తప్పకుండా మీరు కూడా ఇలాంటి చక్కటి హెల్తీ రెసిపీస్ని ప్లాన్ చేసుకొని డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ ఫాస్టింగ్ రోజు హెల్తీగా మనం చేయగలము అని ఇలా నిరూపించుకోండి. బీట్రూట్ స్ప్రౌట్స్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషకులు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. శాలిని ఇలా అడుగుతున్నారు, మా మదర్కి డయాబెటీస్ ఉంది, ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు కదా. సో నేను ఫ్యూచర్లో డయాబెటీస్ సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే నా డైట్ ఎలా ఉండాలి తెలియచేయండి. హలో శాలిని గారు, మీరు అన్నది కరెక్టే. మన పేరెంట్స్కి ఎవరికైనా ఉంది అంటే అది పిల్లలకి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. బట్ అలా రాకుండా కూడా కాపాడుకోవాలి అంటే లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఆల్రెడీ చాలాసార్లు మనం చెప్పుకుంటూనే ఉంటాము లైక్ లైఫ్లో ఎలాంటి డైట్ ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో కట్ డౌన్ ఆల్ ద కార్బోహైడ్రేట్స్, ఫోకస్ ఆన్ ప్రోటీన్స్ అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, హెల్తీ ఫ్యాట్స్ ఇవి ఎప్పుడు చెప్తూనే ఉంటాను. దీంతో పాటుగా అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ ఎస్పెషల్లీ. సో అలా మీరు ప్లాన్ చేసుకుని ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ మీ లైఫ్లో యాడ్ చేసుకున్నారు అనుకున్నప్పుడు అవాయిడ్ అంటే మనము ఈ డయాబెటిక్ రాకుండా మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. సో అలా ట్రై చేయండి. మన ఫస్ట్ రెసిపీ క్యారెట్ స్ప్రౌట్ సాలడ్. క్యారెట్ స్ప్రౌట్ సాలడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకుందాం. ఇందులో మనకి వైటమిన్ ఏ, ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ అలాగే టొమాటోస్, కొంచెం టొమాటోస్. సో మరి ఇలాంటి చక్కటి స్ప్రౌట్స్తోని సాలడ్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి వాళ్ళకైనా సరే ఆ రోజు ఎనర్జీ లెవెల్స్ అన్నది డ్రాప్ అవ్వకుండా ఉంటాయి. అండ్ వీటన్నిటితో పాటు మనం కొంచెం ఆనియన్ కూడా వేసుకుంటున్నాం. సో ఎవరైతే ఆనియన్ రిస్ట్రిక్షన్ ఉంటుందో, ఆ రోజు ఉల్లిపాయ కూడా తినకూడదు అనుకున్నారో వాళ్ళైతే ఆనియన్ని కట్ చేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే కాస్త చాట్ మసాలా, అలాగే కాస్త ఉప్పు, కొంచెం కొత్తిమీర. మరి కొత్తిమీరలో వైటమిన్ సి, ఫైబర్, ఆకుకూరలు చాలా మంచివి, అందుకే ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే కాస్త అడిషనల్ వైటమిన్ సి కోసం మనం చక్కగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదా, సింపుల్గా హెల్దీగా ఇలాంటిది ఒక సాలెడ్ని ప్రిపేర్ చేసుకొని ఎవరైనా సరే తీసుకోవచ్చు. లైక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే డయాబెటిక్ కాని వాళ్ళు కానీ, ఫాస్టింగ్ చేసిన రోజు రైస్ తినకూడదు అనుకునే వాళ్ళు చక్కగా ఇలాంటి సాలెడ్ని ఎంజాయ్ చేయొచ్చు. దీనివల్ల మీకు అన్ని రకాల వైటమిన్, మినరల్స్ అండ్ అలాగే ఇందులో ఫైబర్ అన్నీ లభిస్తాయి. రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. క్యారెట్ స్ప్రౌట్ సాలడ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ బీట్రూట్ స్ప్రౌట్ సూప్. సో
సో మరి మన బీట్రూట్ స్ప్రౌట్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో బీట్రూట్ స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది, ఎస్పెషలీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇంకా మంచివి. సో వీటన్నిటి కోసం మనం ఏం చేయాలంటే కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. క్రీమ్ అంటే ఫుల్ ఆఫ్ క్రీమ్తో మనం సూప్ని తయారు చేసుకున్నాం అనుకోండి, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆ రోజు ఓన్లీ లిక్విడే తీసుకోవాలి, సాలిడ్ ఏది చ్యూ చేసి తినకూడదు ఫాస్టింగ్ అప్పుడు అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సూప్ని ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే నేను కొంచెం క్యారెట్ ముక్కలు, కొంచెం బీట్రూట్, అలాగే స్ప్రౌట్స్, వీటిని కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేద్దాం. ఓకే, ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, మీ అందరికీ తెలుసు కదండి గుడ్ ఫ్యాట్స్ బాడీకి చాలా అవసరం. సో మరి ఫాస్టింగ్ రోజున మనం కొంచెం గుడ్ ఫ్యాట్స్ కోసం కోకోనట్ ఆయిల్ని యూజ్ చేద్దాం. ఒక 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ ప్రతిరోజు తీసుకోవడం మంచిది కదా. సో ఈ సూప్కి నేను ఒక 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను. సో కోకోనట్ ఆయిల్ ఎప్పుడు కాస్త వేడెక్కాకే మనం స్టార్ట్ చేసుకోవాలి. సో మరి కాస్త ఆయిల్ హీట్ అయ్యాక నేను కొంచెం వెల్లుల్లి వేసుకుంటున్నాను. వెల్లుల్లిని ఇలా కాస్త వేయించుకొని, బట్ ఈ సూప్ ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే ఓన్లీ ఫాస్టింగ్ అప్పుడు తినాలి అని ఏం కాదు. రోజు రెగ్యులర్గా మీరు కానీ ఇలాంటి సూప్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఇట్స్ వెరీ వెరీ హెల్దీ అనమాట. కాకపోతే ఈరోజు శివరాత్రి పండుగ ఏం తీసుకోవచ్చు అన్న ఒక థీమ్ మీద మేము చూపిస్తున్నాం, కానీ రెగ్యులర్గా కూడా మీ డైట్లో ఇలాంటి సూప్స్ని ప్లాన్ చేసుకోండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కాస్త స్ప్రింగ్ ఆనియన్స్. మరి స్ప్రింగ్ ఆనియన్స్లో లాట్ ఆఫ్ ఫైబర్, వైటమిన్ సి అండ్ మినరల్స్. స్ప్రింగ్ ఆనియన్స్ని కాస్త ఇలా సాటే చేసుకుంటే సరిపోతుంది, వీటిని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ అలాగే మీ అందరికీ తెలుసు కదా క్యారెట్, బీట్రూట్ అండ్ స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా మనం రాగా తీసుకుంటాం, వీటిని అసలే కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం. మీ దగ్గర ఏదైనా వెజిటబుల్ బ్రాత్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. నేను వెజిటబుల్ బ్రాత్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకొని, కొంచెం నీళ్లు పోసుకొని కాస్త మరగనిద్దాం. సూపు బాగా మరిగితే బాగుంటుంది సూప్స్కి. ఇప్పుడు కాస్త బాయిల్ అయితే సూప్స్ ఎప్పుడు టేస్టీగా ఉంటాయి కదా. ఒక 2 minutes బాయిల్ చేసుకుందాం, కాస్త వెయిట్ చేయండి. సో సూప్ బాయిల్ అయిపోయింది, చక్కగా బాయిల్ అయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని బీట్రూట్ స్ప్రౌట్ సూప్ రెడీ అయిపోయింది. క్యారెట్ స్ప్రౌట్ సాలడ్, అలాగే బీట్రూట్ స్ప్రౌట్ సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. క్యారెట్ స్ప్రౌట్ సాలడ్ కి కావలసిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, చాట్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1 కప్పు. క్యారెట్ స్ప్రౌట్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు, స్ప్రౌట్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి
వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ స్ప్రౌట్ సాలడ్ రెడీ. బీట్రూట్ స్ప్రౌట్ సూప్ కి కావలసిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, వెజిటబుల్ బ్రాత్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. బీట్రూట్ స్ప్రౌట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, స్ప్రౌట్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి కొబ్బరి నూనె వేసుకొని అందులో వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టిన బీట్రూట్ పేస్ట్ వేసి కాస్త వెజ్ బ్రాత్, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి సరిపడే నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ స్ప్రౌట్ సూప్ రెడీ. క్యారెట్ స్ప్రౌట్ సాలడ్ అలాగే బీట్రూట్ స్ప్రౌట్ సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. అమృత ఇలా అడుగుతున్నారు, నేను థైరాయిడ్తో గత 4 ఏళ్లుగా సఫర్ అవుతున్నాను. థైరాయిడ్ని న్యాచురల్గా తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి? హలో అమృత గారు. సో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత కొంతమందికి తగ్గుతుందండి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, కొంతమందికి తగ్గకపోవచ్చు. బట్ ఎనీవే ట్రై చేయండి. సో మీ డైట్లో కంప్లీట్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే అవాయిడ్ జంక్ 100% అండ్ నో అవుట్ సైడ్ జ్యూసెస్, నో ప్యాకేజ్ ఫుడ్. సో ఇలా అవాయిడ్ చేసుకుంటూ మీ డైట్లో గ్రీన్స్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ హెల్తీ నట్స్ అండ్ సీడ్స్. సో ఇవి యాడ్ చేస్తూ రోజుకి 1 టీ స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ని ఎవ్రీడే మార్నింగ్ అలాంగ్ విత్ 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్తో తీసుకుంటూ ఉండండి. ఇది చాలా చక్కగా థైరాయిడ్కి వర్క్ అవుతుంది. సో అలా ట్రై చేస్తూ సమ్ యోగా ఎక్సర్సైజెస్ కూడా మనకి థైరాయిడ్ రాకుండా వచ్చినా సరే తగ్గించుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు. ఇవి 2 కలిపి ట్రై చేసి చూడండి. ఇవాళ మన థీమ్ హెల్తీ డయాబెటిక్ లో మనం డయాబెటీస్ వాళ్ళు ఫాస్టింగ్ ఉండాలి అనుకుంటే అసలు ఆ రోజు ఎటువంటి ఫుడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు, డైట్ ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, అండ్ ఫాస్టింగ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఎలా వాళ్ళ డేని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఎటువంటి రెసిపీస్ని వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. మరి 2 రెసిపీస్ అంటే మన ఈ సూప్ సాలెడ్లోని ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి మరోసారి వినద్దాం. సో మరి పద్మ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. మరి వీటిలోని న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి గుర్తు చేసుకుంటూ ఇవి ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది? చూసారు కదండి. మరి ఇవాళ మన ఎపిసోడ్లో మనము డయాబెటీస్తో బాధపడేటువంటి వాళ్ళు నేను శివరాత్రి రోజు ఉపవాసం ఉండలేకపోతున్నానే అనే వర్రీ లేకుండా ఇలా మీరు డైట్ని ప్లాన్ చేసుకొని కనుక చేసినట్టయితే ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉండొచ్చు. సో మరి ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ మీరు ప్లాన్ చేసుకోండి. మరి ఈ 2 రెసిపీస్ని ఏ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటే మన క్యారెట్ స్ప్రౌట్ సాలడ్ వచ్చేసి డ్యూరింగ్ ద డే మొత్తంలో కూడా మీరు కొంచెంగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ సూప్ని చూసారా, అది ఈవినింగ్ 7-7:30 ఆ టైంలో ప్లాన్ చేసుకోండి డిన్నర్కి. సో మరి ఈ శివరాత్రి సందర్భంగా అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సో అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, శివరాత్రి పండుగ నాడు ఎవరైతే ఫాస్టింగ్ చేయాలి అనుకుంటారో, ఎవరికైతే డయాబెటిక్ కానీ లేకపోతే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటాయో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎటువంటి రెసిపీస్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఆ రోజు లిక్విడ్స్ అయితే ఎలాంటివి తీసుకుంటే మంచిది, అండ్ అలాగే ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళు ఎటువంటి వెజిటబుల్స్తో మిక్స్ చేసి తీసుకుంటే మంచిది, ఇలా చాలా వివరాలు తెలియజేశాం కదండి. సో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా, మీ హెల్త్ బాగుండాలి కాబట్టి మీరు ఫాస్టింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీ హెల్త్ గురించి కాస్త కేర్ తీసుకొని ఆ తర్వాత మీరు ఎటువంటి ఫాస్టింగ్ అయినా ఎటువంటి పూజలైనా చేయొచ్చు. సో మరి ఇలాంటి చక్కటి రెసిపీస్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మీ డైట్కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ సందేహాలను మాకు పంపించాల్సిన విధానం AMT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్, మీ ఊరి పేరు స్పేస్, మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139కు వాట్సాప్ చేయండి. అలాగే మీరు ఈమెయిల్ పంపించాల్సిన విధానం amrutam@etv.co.in కు మెయిల్ చేయండి. చూసారు కదండి, మరి ఇవాళ మన థీమ్ హెల్దీ డయాబెటిక్లోని డయాబెటిక్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఉపవాసం అప్పుడు వాళ్ళ డేని ఎలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఉపవాసం చేసినా సరే హెల్దీగా ఉండగలుగుతారు, అండ్ అలాగే ఉపవాసం రోజు ఎటువంటి లిక్విడ్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఫ్రూట్స్ని తీసుకోవచ్చు, ఏ కాంబినేషన్స్లో తీసుకోవాలి, ఇలా చాలా వివరాలు తెలియజేసాం కదా. తప్పకుండా ఫాలో అవ్వండి, హెల్దీగా ఉండండి. మరోసారి ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మరొక చక్కటి థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.